నమస్తే, వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. ఇంటి స్థలం ఆశ చూపి మా కాలనీ వాసులకు వైసీపీ కండువాలు వేశారని, కానీ ఈ రోజు ఆ యువకులు టీడీపీ సొంత గూటికి చేరారన్నారు. వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న 2వ వార్డ్ కొండకేని గేరి కాలనీకి చెందిన 20 కుటుంబాల యువకులను వైసీపీ పార్టీకి చెందిన ఓ యువకుడు ఇంటి స్థలాలు ఇస్తామని ఆశ చూపి మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జి మురళీరెడ్డి ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం వైసీపీ కండువాలు వేశారన్నారు. బుధవారం వారు తిరిగి సొంత గూటికి టీడీపీ పార్టీ కండువాలను కప్పుకున్నారు. తమకు జరిగిన అవమానం గురించి ఆ యువకులు పెద్ద కోసిగయ్య, నాగరాజు, వీరేష్, పెద్ద అంపయ్య, చిన్న వీరేష్, చిన్న అంపయ్య, నరసారెడ్డి, తిక్కయ్య, ఆలుకూరయ్య తెలియజేశారు. 20 సంవత్సరాల నుంచి ఒక తెలుగుదేశం పార్టీ కొనగనగిరి అని అండగా ఒకే పార్టీగా కొనసాగింది. ఈ సమరంలో ఏదో చిన్న కారణం వల్ల ఏదో తెలుగుకున్నట్టు పొరపాటు జరిగింది. అది ఇప్పటి నుంచి అలా జరుపుకున్నట్ల మా కొనగనగిరి అనేది ఒక ఐకమత్యంగా, ఒక నిజాయితీగా, ఒక అండగా ఉండాలని, పక్కకి వెళ్తే పోమని ఈసారి మీ అందరికీ పార్టీ తరపు నుంచి మన బీసీకి రాఘవేంద్ర రెడ్డి కానీ మన బీసీ వాల్మీకి వచ్చిందనుకో మన దగ్గరుండి ఈరోజు మంత్రాలయం నుండి ఒక తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఈరోజు మా పెద్దలందరూ కలిసి ఈ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పటికీ అండగా ఉంటాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.